చనిపోయినప్పుడు గిఫ్ట్స్తో పాటు వెండి రింగ్స్ పెడతారు కదా గురుగారు, అవి ఏమి చేయాలి, మనం వాడుకోవచ్చా, అవి వేసి పట్టీలు తీసుకోవచ్చా, పిల్లలకి చేపించా? చనిపోయినప్పుడు గిఫ్ట్స్తో పాటు వెండి రింగ్స్ పెడతారు కదా, కర్మకాండకు వెళ్ళినప్పుడు దినాలకు వెళ్ళినప్పుడు అక్కడ గిఫ్ట్లు తీసుకురావడం అనేది తప్పండి. వాళ్ళకి గిఫ్ట్ తీసుకురావద్దు వాళ్ళ పేరు మీద. అంటే వాళ్ళ పేరు మీద జ్ఞాపకార్థం అని ఇస్తారు కదండి, అవి తీసుకోకూడదు. వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు ఆ శుభకార్యంలో ఫలాని చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా అని చెప్పి వాళ్ళు ఇవ్వచ్చు, వాళ్ళు ఇస్తారు ఆశీర్వచన పూర్వకంగా. కానీ చనిపోయిన గిఫ్ట్ తీసుకొస్తే రిటర్న్ గిఫ్ట్ అంటారు దాన్ని. రిటర్న్ గిఫ్ట్ ఎలా తీసుకుంటారు మీరు? అంటే మళ్ళీ మీ ఇంట్లో చావు, వాళ్ళ ఇంట్లో రిటర్న్ గిఫ్ట్ అంటే మళ్ళీ మా ఇంట్లో చావు కావాలి, వాళ్ళు చావు కావాలని కోరుకుంటున్నామా? అది కరెక్ట్ కాదండి. లేదా మీకు ఏమైనా ఇవ్వాలనుకుంటే పుస్తకం ఇవ్వండి, మంచి గ్రంథం ఏదైనా ఇస్తే ఆ గ్రంథాన్ని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది రిటర్న్ గిఫ్ట్ కాదు, అది సరస్వతీ దానం అవుతుంది. ఆ సరస్వతీ దానం అనేది ఆ కానుకలు చదువుకుంటే వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం వల్ల ప్రయోజకులు అవుతారు. అది పనికి వచ్చే పుస్తకం ఇవ్వండి, పనికి రాని పుస్తకం ఇస్తే ఎవరికి ఏం చేస్తాం? కాబట్టి 10 మందికి పనికి వచ్చేటువంటి పుస్తకాన్ని ఇస్తే తప్పకుండా దానివల్ల ప్రయోజనం ఉంటుందనే విషయాన్ని గమనించండి. ఇలా వెండి పెట్టినప్పుడు తావులో వచ్చినటువంటి వెండి మరి తప్పకుండా పట్టీలు చేయించుకోకూడదు. దాన్ని కరిగించేదని గ్లాస్ చేసుకోండి, అది కరగబెట్టి ఒక గ్లాస్ చేయించుకోండి, సరిపోతుంది. పట్టీలుగా వేయకండి, పిల్లలకు వేయకండి. శుభమస్తు. నమస్కారం. ఇలాంటి విషయాలు తెలవాలంటే 10 మందితో మనం సబ్స్క్రైబ్ చేయాలి, మనం సబ్స్క్రైబ్ చేయాలి. ఏంటది? ఆస్ట్రో సిండికేట్. నమస్కారం.